మేమైతే మా డాడీ మీద కొంచెం ఒక చిన్న ఫ్రాంక్ లాగా ఉప్పు కూరలు ఎక్కువ వేసి అయితే వేస్తున్నాం అనమాట. సో మా మమ్మీ కొంచెం ఇప్పుడు కర్రీలు ఎక్కువ వేస్తుంది. సో మా డాడీ అయితే తినడానికి రెడీగానే అయితే ఉన్నాడు. సో మనమైతే దీంట్లో కొంచెం కర్రీలో ఉప్పు వేద్దాం, ఎందుకంటే దాంట్లో వేసేస్తే మళ్ళీ కూర అంతా వేస్ట్ అవుతుంది ఉప్పు ఎక్కువ అయ్యి. సో అందుకని చెప్పి ఉండి దీంట్లో మాత్రమే ఉప్పు అయితే వేస్తుంది మా మమ్మీ. సో చూడండి, అంతగానే వేసినావేమే. సరే సరే ఇంకా కలుపు కలుపు. సో మళ్ళీ ఏం కాలేనట్టయితే మా మమ్మీ మంచిగా ఉప్పు అంతా కలిపేసింది. సో మనమైతే హాల్ రూమ్లో కూడా కెమెరాని అయితే పెట్టినాం. ఇక చూద్దాము మా డాడీ రియాక్షన్ ఎట్లుంటుందో. రోజు ఎట్లా అట్లే మెంటల్ దానా ఇంత ఉప్పు వేసినావు? రోజు ఎట్లేస్తున్నా అట్లే వేసిన. అమ్మ రోజు ఎట్లా వేసినా అంటావు? తిన 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 ఏందే కొద్దిగా ఎక్కువైంది. కొద్దిగా ఎక్కువైందా? తిని అమ్మ తిని మెంటల్ దానా ఇంత ఉప్పు వేసి కొద్దిగా ఎక్కువైంది అంటావు? చేస్తుంటే అట్లా కూడా కొంచెం ఎక్కువ పడేటట్టుంది. ఇంత ఉప్పు వేసి మళ్ళీ నక్కలు తింటున్నావు? కావాలని వేసిన అది ఇంత కొద్దిగా ఎక్కువ పడింది. కావాలని వేసిన కొద్దిగా ఎట్లా ఎక్కువ పడతా? నేను దొక్కుతున్నా ఇప్పుడు కావాలని. ఉప్పు వేసిందా లేదు చూడే. ఏది ఇక్కడ రాను మెంటల్ దానా అయితే ఉప్పు ఉందా? మీ అమ్మ ఉప్పు ఎక్కువ వేసి నక్కలు చేస్తున్నదా? ఇద్దరు ప్లాన్ చేసిందా? ఏ ప్లాన్ చేయలేం. నక్కలు చేయకు లక్ష్మి. ఏం చేస్తున్నావు? ఏం ప్లాన్ చేయలేం. ఏంటి ఉప్పు అంటారా ఏమంటారు? ఇది ఉప్పు ఎక్కువ వేసింది. ఆటు కొట్టుకుంటుందే. ఎక్కువ వేసినావు చూడు ఎంత ఉప్పు ఉందో. నువ్వు ఉప్పు అయితే ఎక్కువ తింటావు నువ్వు. అంత ఎక్కువ ఏంటి, నేను తక్కువనే తింటా. నేను అంత లేదే. రోజు పడేదానికంటే కొంచెం ఎక్కువ పడింది. అమ్మ బీపీ లేస్తావు మళ్ళా మళ్ళా. కొంచెం ఎక్కువ అయితే ఏమైంది? ఎక్కువైంది. తక్కువ ఏం చెప్పొచ్చు కదా. తినే బిడ్డ నాకు ఉప్పు వేస్తావా నువ్వు తిను మొత్తం తి. నేను నోట్లో పెడతా. ఉప్పు కొంచెం ఎక్కువైంది కదా నీకు? కొంచెం వద్దు నాకు. నువ్వు స్కెచ్ చేసినావా? వీడియో తీస్తున్నా? కాదు కాదు ఏం తీసలేదు. తీసలే తీసలే. ఎందుకు ఇట్లా ఉప్పు వేసినావు? అరే కొద్దిగా ఎక్కువ పడింది. ఎట్లా ఎక్కువ పడుతుంది? ఎట్లా ఎక్కువ పడతావు అంటే చేస్తలేవా? ఈరోజు కొత్త చేస్తున్నావా? రోజు చేసిన కాబట్టి అనుకోకుండా కొంచెం చేసుకుంటే వాడింది. అక్కడ చేస్తున్నావు. ఉప్పు ఉందా లేదా? అదే ఉంది. ఇప్పుడు నేనేం తినాలి? ఇంతలోనా? నీ అమ్మ ఏంటి ఇది? అన్నం అన్నం ఏంటి అన్నం. చెప్తా నీ అమ్మ.
ఏమనుకుంటలే. ఏంది అది? ఏంది ఇది? ఏంది ఏంది అన్నం? అన్నమే. ఏంది ఇది? అదే అన్నమే. నేను గుడ్డి కొడుకుని అనుకుంటున్నా, గుడ్డి అనుకుంటున్నావా? కళ్ళ కనిపిస్తలేదా? ఇది ఏంది? ఉప్పేంది? సాల్ట్ ఉప్పు కొంచెం ఎక్కువ అయింది. ఉప్పు కొద్దిగా ఎక్కువ అయింది. ఎక్కువైందా? ఆ, కొద్దిగానా? ఇంత పడిందే? ఇంత అంత ఎవ్వరు వేయరు ఉప్పు. ఇంత సరిపోయినట్టే వేసుకుంటారు. ఇప్పుడు నువ్వు తినే. ఇప్పుడు నువ్వు తిని. నువ్వు ఇదంతా నువ్వు అన్నం తినాలి. బిడ్డ అన్నం తినలేవు అనుకో, కారం పొడి వేసి కొడతా నేను ఇప్పుడు. తినాను నేను. మరి ఎవరు పెట్టావు? నీకు. అదే ఉప్పు ఎక్కువ వేసినావు కదా, నువ్వు తిను. అరే కొద్దిగా ఎక్కువైంది అన్నం. అదేనే, ఆ కొద్దిగా ఎక్కువైంది అందుకే తిను. వద్దు నాకు, వద్దు. ఎందుకు వద్దు? దీనిలో ఏమన్నా వేసామా? మేము విషయం గీసాం కలిపినా వద్దు అంటున్నావు. పెట్టు. ఏం వేయలేదు. డౌట్ వస్తుంది. ఏంటి కొంచెం ఉప్పు ఎక్కువైంది, తీయ అని చెప్పు. ఎట్లా దానికి ఇట్లా ఇంత ఆనం చేస్తున్నావు. నకలు చేస్తున్నావా? ఉప్పు ఎక్కువ ఎక్కువ కొంచెం తక్కువ అని చెప్పు. ఎంత ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ప్రతిరోజు ఇదేనా వంట? ప్రతిరోజు అట్లా ఏం పడదు, ఏదో ఒకసారి ఇట్లా అనుకోకుండా ఆడతావు. ఏమనుకోకుండా పడుతుంది? ఎన్ని రోజులు చేస్తావు ఇట్లే? ఇంతకు ఉండాలనుకున్నావా, పోవాలనుకుంటున్నావా? నేనే పోవాలనుకుంటలేదు. మళ్ళీ ఏమనుకుంటున్నావు ఇంతకు? ఏంది ఉప్పు ఏంది, నువ్వేంది? కూరగాయలు లాస్ చేస్తున్నావు, అన్నం వేస్ట్ చేస్తున్నావు, కూర వేస్ట్ చేస్తున్నావు. ఏందే ఇంత కూర వేస్ట్? రోజు కూర చారు అట్లే ఉంది. నీ అమ్మ నకలు చేస్తున్నావా? ఇద్దరు ఆటలు ఆడుతున్నారా నాతోటి? వంట చేయకుండా ఏం చేయకుండా ఏం చేస్తున్నావు? చేసింది కదా వంట. ఏం చేసింది? సరే ఇప్పుడు ఏమైంది? ఏమైంది? ఏంది ఏమైంది? తీసి వేరే చెప్పా. వేరే ఏం లేదు, అదే ఉంది. వేరే చేసుకురా. ఎప్పుడు ఇప్పుడా? ఇప్పుడు నేను మళ్ళీ కూరగాయలు కోసి వంట చేసుకో నా చెప్పు. ఇంత టైం అవుతుంది. కానీ నేను పని చేయను, ఏం చేయను. నువ్వు పోయి ఇంట్లో గిన్నెల చుంపులు తోమి అన్నం అడుకొని తీసుకుంటా. అదేమవుతుందా? నేనేం చేయను అట్లా. నువ్వు చేస్తున్న పని అదే కదా. ఏం చేస్తున్నా? మరి ఏంది ఇది? వంట ఏంది? ఒక్కసారి ఎక్కువ అయింది, దానికి ఇంతగా కూడా చేసినాం అనుకో, నక్కలు చేసి అంటే బిడ్డ నరాలు తీసి పాడేస్తా. ఇంకోసారి ఫ్రెష్గా అన్నం పెట్టకపోతే ఇటు తిక్క తిక్క వంటలు చేసి ఏం ఆరోగ్యాన్ని ఖరాబ్ చేద్దామని చూస్తున్నావా? ఏం చేయను. ఇద్దరు ప్లాన్ చేసాను కదా. ఏం ప్లాన్ ఏముంటది ఆయన నీ మీద చేయడానికి? ఇంటికి పోతావు, మీ ఇంటికి పోతావు, పుట్టింటికి పోతావు. ఏంటి కోలు ఈయనే ఉంటా అనుకుంటున్నాను. ఏదో పోనాం గమ్మున్న కొద్దికి నకరాలు ఎక్కువైపోయినాయి. నకరాలు చేస్తున్నాను. నేనే నకరాలు చేస్తలేదు. ఫ్రెండ్స్, మీకు వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ నాకైతే చాలా అంటే చాలా నవ్వు వచ్చింది. అసలు నాకైతే నవ్వు ఆపుకోలేకపోతున్నాను, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. సో నాకు మా మమ్మీకి ఇద్దరికి తెలుసు కాబట్టి మాకైతే మస్తు నవ్వు వస్తుంది. కాకపోతే ఇంకా కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాను. కానీ మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ప్లీజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని కూడా మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఇంతవరకు చూసినందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే కామెంట్ చెప్పండి. అండ్ ఈ రోజుకైతే ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అప్పటి వరకు బాయ్.